అయితే మానవుడు చేసే ఘోరమైన క్షమించలేని పాపము ఏదైనా ఉంది అనంటే అది కేవలము క్రీస్తు ప్రభు కలువరిలో చేసిన శిలువ బలియాగమును అంగీకరించకపోవటమే ఆయన క్షమించలేని పాపముగా దేవుడు చూస్తున్నాడు. అందుకని కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల అయినా కోపించును. అలాగైతే దేవుడు కోపించేవాడుగా ఉన్నాడు, దేవుడేమో ఆగ్రహము చూపేవాడుగా ఉన్నాడు, దేవుడు ఉగ్రతను చూపేవాడుగా ఉన్నాడు. అలాగైతే ప్రియులు పాడిన కీర్తనలో అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. అంటే మానవుని పైకి దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుని రౌద్రము రాబోతుంది, దేవుని ఆగ్రహము రాబోతుంది. అలాగైతే ఆ ఉగ్రతను, ఆ రౌద్రమును, ఆ కోపమును సల్లార్చటానికి క్రీస్తు ప్రభు మానవునికి దేవునికి మధ్యవర్తిగా ఆయన నలిగిపోయిన వాడుగా ఉన్నాడు. ఆయన మన కొరకు మైనవులాగా కరిగిపోయిన వాడుగా ఉన్నాడు. మన కలుషితమును అయినా కడిగి వేసిన వాడుగా ఉన్నాడు. అలాగైతే ఈ రాత్రి కాల సమయంలో క్రీస్తు ప్రభు కలువరిలో చేసిన శిలువ బలియాగమును అంగీకరించటము ఆశీర్వాదకరము, అంతకంటే ఆశీర్వాదకరము మరి ఏది లేదు. అందుకనే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసించువాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగైతే మరణము ఎప్పుడైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది, ఎలాగైనా వస్తుంది, ఎక్కడైనా వస్తుంది. అలాగైతే మరణము రాక మునిపే క్రీస్తు ప్రభు కలువరిలో చేసిన శిలువ బలియాగమును మానవుడు విశ్వసించటము, అంగీకరించటము ఆశీర్వాదకరము. అందుకని ఆ సుందరి దేవా పాపిన నన్ను క్షమించు అన్నప్పుడు, కరుణించమన్నప్పుడు ఆ సుందరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, పరిశుద్ధుడుగా మార్చబడ్డాడు, నిర్దోషిగా ఎంచబడ్డాడు. కేవలము జీవ మరణము నాలుక వశములో ఉంది, జీవము మరణము నాలుక వశములో ఉంది. ఈ రాత్రి కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువు నా కోసము మరణించాడు, నా కోసము ప్రాణము అర్పించాడు అని ఎవరైతే విశ్వసిస్తారో, విశ్వసించిన వారిని దేవుని పిల్లలవటానికి దేవుడు అధికారమును అనుగ్రహిస్తున్నాడు. అలాగైతే ఎవరైతే విశ్వాసము ఉంచలేదో వారిపైన దేవుని ఉగ్రత, దేవుని రౌద్రము నిలిచి ఉన్నది అని దైవ గ్రంథము తెలియజేస్తుంది. అలాగైతే ఈ రాత్రి కాల సమయంలో ఆ శిలువలో ఉన్న దొంగ యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమన్నప్పుడు నేడేను నాతో కూడా పరదేశంలో ఉందువు అని క్రీస్తు ప్రభు దొంగతో మాట్లాడినట్లుగా మనము చూడగలుగుతున్నాం. అలాగైతే అతడు జన్మించిన జన్మను బట్టి, జీవించిన జీవితాన్ని బట్టి, చేసిన క్రియలను బట్టి కాదు గాని కేవలము విశ్వాసము ద్వారా అతడు నిత్య జీవానికి వారసుడు అయినట్లుగా దైవ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, అలాగైతే ఈ ప్రేమ సువార్తను ఆలకిస్తున్నారు కాబట్టి అంగీకరించండి, ఆత్మరక్షణ పొందండి, నిత్య జీవానికి వారసులు కావాలని ప్రభు ప్రేమను బట్టి మేము ప్రేమతో బతిములాడుతున్నాం. ఎందుకు అనంటే మరణము ఎవరికైనా వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది. అలాగైతే ఈ రాత్రి మాట్లాడుతున్నా నాకైనా రావచ్చు, ఆలకిస్తున్నా మీకైనా రావచ్చు, ఆలకిస్తున్నా మీకు
మీకు రాకపోయినా నాకు వచ్చి